హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు అన్ని జిల్లాల వారు కూడా అర్హులేనండి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఎంపిక అయితే చేపట్టనున్నారు. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఏ వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, శాలరీ, ఖాళీల సంఖ్య, పోస్టుల వివరాలు, చివరి తేదీ తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, వివరాలకు వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈ ప్రకటన అయితే రావడం జరిగిందండి. ఈ ప్రకటనకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ apmsrb.ap.gov.in/msrb/ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్యూటర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్యూటర్ పోస్టుల భర్తీకై రిక్రూట్మెంట్ కొరకు ఈ ప్రకటన అయితే వెలువడడం జరిగిందండి. ముందుగా వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి 158 ఉన్నాయండి. రిక్రూట్మెంట్ ఈజ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year ఇనిషియల్లీ. ప్రాథమికంగా 1 సంవత్సర కాల పరిమితికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారండి. ఇవి పూర్తిగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మరియు టీచింగ్ హాస్పిటల్స్లో భర్తీ చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఎంబీబీఎస్ డిగ్రీ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బోర్డు ద్వారా లేదా కాలేజ్ ద్వారా ఎంబీబీఎస్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి లేదా తత్సమాన అర్హతను కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలండి. షల్ బీ రిజిస్టర్డ్ విత్ ఏపీ మెడికల్ కౌన్సిల్. ఖచ్చితంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్ యందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. శాలరీ అనేది 70,000 రూపాయలు అందజేయబడుతుంది. పెర్ మంత్ 70,000 రూపాయల శాలరీ అందజేయబడుతుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది అభ్యర్థుల యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో, అంటే వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన మార్క్స్ ఏవైతే ఉంటాయో దానికి 75% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మిగతా 10 మార్క్స్ అనేవి 1 marks per completed year after acquiring requisite qualification as mentioned in the pass certificate. అభ్యర్థులు పాస్ అయినప్పటి నుంచి ఒక్కొక్క సంవత్సరానిగాను ఒక్కొక్క మార్క్ అనేది కలపడం జరుగుతుందండి. ట్రైబల్ ఏరియాలో ఇదివరకు ఎవరైనా పనిచేసిన అభ్యర్థులు ఉన్నట్లయితే వారికి కాంట్రాక్ట్ సర్వీస్ కింద 6 monthsకి 2.5 మార్కులు కలపబడుతుందండి. రూరల్ ఏరియాకి అయితే 6 monthsకి 2 మార్కులు, అర్బన్ ఏరియా వారికి అయితే 6 monthsకి 1 మార్కు కలవడం జరుగుతుంది. కోవిడ్-19 డ్యూటీస్ చేసిన వారికి ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి 15 మార్క్స్ అనేవి కలపడం జరుగుతుందండి. కోవిడ్-19 వెయిటేజ్ ఎవరైనా క్లెయిమ్ చేస్తున్నట్లయితే వారు ఆ పీరియడ్లో, అంటే కోవిడ్ టైంలో పనిచేస్తున్నట్టు వారికి మంత్లీ అటెండెన్స్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ ఆర్డర్ ఫర్ కోవిడ్-19 మేనేజ్మెంట్, అదేవిధంగా బ్యాంక్ స్టేట్మెంట్ ఇండికేటింగ్ పేమెంట్ ఆఫ్ మంత్లీ రెమ్యూనరేషన్ అలాంగ్ విత్ కోవిడ్-19 వెయిటేజ్. అంటే వారు కోవిడ్ టైంలో పనిచేసినప్పుడు వారికి బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైతే పేమెంట్కి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుందండి. దాంతోపాటుగా మెడికల్ సూపరింటెండెంట్ వారికి ఇచ్చిన సర్వీస్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే కోవిడ్ క్లెయిమ్ చేస్తారంటే కోవిడ్ వెయిటేజ్ మార్క్స్ ఎవరైతే క్లెయిమ్ చేస్తారో వారికి మాత్రమే, మిగతా వారికి అయితే ఇవి అవసరం లేదు. ఏజ్ కానీ చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులకి 42 సంవత్సరాలు మించకూడదండి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకి 47 సంవత్సరాలు మించకూడదు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ వారికి 52 సంవత్సరాలు మించకూడదు. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 50 సంవత్సరాలు మించకూడదు అండి. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలన్నట్లయితే అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ అని చెప్పి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఇవ్వడం జరిగింది, dme.ap.nic.in. ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను ముఖ్య తేదీలు మే 4, 2024 నుంచి మే 15, 2024 వరకు గడువు ఇవ్వబడింది. దరఖాస్తు రుసుము The candidate shall have to pay the application fee of 1,000 rupees for OC and 500 rupees for BC, SC, ST, EWS, XT, ex-servicemen and differently abled candidates. OC అభ్యర్థులకు 1000 రూపాయల అప్లికేషన్ ఫీ ఉందండి. బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి 500 రూపాయలు ఫీ పే చేయవలసి ఉంటుంది. పేమెంట్ అనేది ఆన్లైన్ పద్ధతిలో పే చేయవలసి ఉంటుంది. క్యాండిడేట్స్ హూ ఆర్ లోకల్ టు ఏపీ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనండి. Interested candidates are required to visit the website dme.ap.nic.in. Candidates shall submit the application online uploading following certificates. సో ఏంటంటే
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు dmg.ap.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే టైంలో వారి యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్, ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ మార్క్స్ మెమోస్, ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కేటా అభ్యర్థులు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఈ జిరాక్స్లన్నీ కూడాను స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసిందిగా కోరడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి ఏపీఎంఎస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి గాను ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే ప్రకటించడం జరిగిందండి. ఏంటి అంటే కొత్తగా ప్రారంభించిన 5 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఏపీలో 5 కాలేజెస్ కొత్తగా ప్రారంభించినవి ఏవైతే ఉన్నాయో వాటిలో 158 పోస్టులు అనేవి ట్యూటర్ పోస్టులు అనేవి భర్తీ చేస్తున్నారు. పూర్తిగా కూడా ఒప్పంద విధానంలో భర్తీ చేస్తున్నారండి. సో ఆసక్తి గల అభ్యర్థులు మే 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.